ఛానల్ ఈ నెల చివరిలోగా మంజూరు పత్రాలు జిహెచ్ఎంసీకి సంబంధించి 3 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో L1లో ఎవరైతే ఉన్నారో ఇళ్ల స్థలాలు ఉన్న వాళ్ళకి 28,000 మంది లబ్ధిదారులకు ఈ నెల చివరిలోగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అయితే అందజేయాలని చెప్పేసి మంత్రి అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇప్పుడు ఏదైతే ఎంపీడీఓ పెండింగ్ ఫర్ అప్రూవల్ చూపెడుతుందో లిస్ట్ 1లో వాళ్ళందరికీ త్వరలోనే అంటే వారం రోజుల్లోపే పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ చూపెడుతుంది. ఆ వెంటనే పెండింగ్ ఫర్ ప్రొసీడింగ్స్ డిఎస్సి అని వస్తుంది. ఎవరికైతే పెండింగ్ ఫర్ ప్రొసీడింగ్స్ డిఎస్సి అని వచ్చిందో వాళ్ళందరికీ మంజూరు పత్రాలు అనేది పంపించేస్తారు. దాదాపు 28,000 మంది లబ్ధిదారులకు ఈ నెల చివరిలోగా మంజూరు పత్రాలు పంపిణీ చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. మొత్తానికైతే L1 వాళ్ళకు ఈ జిహెచ్ఎంసీ పరిధిలోని L1 వాళ్ళకైతే చాలా గుడ్ న్యూస్ అనుకోవచ్చు. ఎందుకంటే స్కీమ్ స్టార్ట్ అయ్యే సంవత్సరం గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు వాళ్ళకి ఇలాంటి మంజూరు పత్రాలు అయితే పంపిణీ చేయలేదు. కాబట్టి తర్వాత నెక్స్ట్ చూసుకుంటే లిస్ట్ 2కి అయితే ఏవైతే అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో అలాగే పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో వాటి మార్చి చివరి నాటికి లబ్ధిదారులకు అందజేయాలని చెప్పేసి కలెక్టర్ అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. అలాగే అసంపూర్తిగా ఉన్న ఇళ్లకు లబ్ధిదారులను గుర్తించి ఆ లబ్ధిదారులే ఆ ఇండ్లను పూర్తి చేసుకోవాలని చెప్పేసి అంతకుముందు ఖర్చు చేసిన మొత్తాన్ని పరిగణలోకి తీసుకొని మిగిలిన నిధులు హౌసింగ్ కార్పొరేషన్ నుంచి మంజూరు చేస్తుందని చెప్పి తెలిపారు. అంటే ఇప్పుడు ఏవైతే గత ప్రభుత్వం అసంపూర్తిగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో ఫస్ట్ ఆ ఇండ్లు అయితే కేటాయిస్తారన్నమాట. అంటే ఇప్పుడు ఒక ఫ్లోర్లో 6 ఇండ్లు ఉంటాయి అనమాట. ఇటు 6 అటు 6 అంటే 12 ఇండ్లు ఉంటాయి. 12 ఇండ్లలోంచి ఆ 12 ఇండ్లలో ఒక్క ఇల్లుకి ఎంత ఖర్చు అయింది అంటే 2 లక్షల ఖర్చు అయిందా 3 లక్షల ఖర్చు అయిందా అనేది వాల్యుయేషన్ అనేది తీసి ఇంకా మిగతా ఏదైతే అమౌంట్ ఉంటుందో అది ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ కింద ఆ మిగతా అమౌంట్ అనేది లబ్ధిదారులకు అయితే వాళ్ళ అకౌంట్లో ఇస్తారు. అకౌంట్లో వేసిన తర్వాత ఆ అసంపూర్తయిన ఇల్లు ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఉందో వాళ్ళైతే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఈ మార్చి నాటికి లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తి చేయాలని చెప్పేసి అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. అలాగే కలెక్టర్లు కూడా ఆదేశాలు అయితే పూర్తిగా అందాయన్నమాట. మీరు చూసుకోవచ్చు. మొత్తానికైతే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అలాగే శ్రీధర్ బాబు గారు అలాగే హౌసింగ్ ఎండి విపి గౌతమ్ గారు వీళ్ళందరూ అయితే నిన్న మీటింగ్లో అయితే పాల్గొనడం జరిగింది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అనుకోవచ్చు. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్.